ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 14వ నామాన్ని గురించి, ఆ నామ మహిమ, ఆ నామం యొక్క పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఐశ్వర్య యోగం ఈరోజు లలితా అమ్మవారి యొక్క 14వ నామం గురించి తెలుసుకుందాం. ఓం కురువింద మణిశ్రేణి కనకకోటీరమండితాయై నమః. ఓం కురువింద మణిశ్రేణి కనకకోటీరమండితాయై నమః. ఓం కురువింద మణిశ్రేణి కనకకోటీరమండితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కురువింద మణిశ్రేణి కనకకోటీరమండితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కురువింద మణిశ్రేణి కనకకోటీరమండితాయై నమః. ఇది 14వ నామం. ఇది అమ్మవారి కిరీటం నిండా కురువిందమనులు వరుసగా కూర్చబడి ప్రకాశిస్తూ ఉంటాయి. అమ్మవారి శరీరకాంతి అరుణవర్ణమే. కిరీటంపై ఉన్నవి ఎర్రని కెంపులే. కామానురాగ కురువిందజేషు అంటారు శ్రీకృష్ణుడు. అందుకని ఈ కురువిందమనులు ఎర్రగా ఉంది. వీటిని మనం తెలుగులో అంటాం కెంపులు అంటాం. కెంపు వర్ణంలో ఉన్నాను. కామాన్ని అనురాగాన్ని పెంపొందింప చేస్తాయి. గరుడ పురాణంలో వీటిని కనుక ధరించినట్లయితే హరిభక్తి పెరుగుతుందని చెప్పేసి ఉంది. అందువల్ల హరిభక్తి వల్ల కీర్తి సంపదలు మనకి లభిస్తాయి. ఈ శిరోమణి అయ్యేటువంటి భాగ్యం ఈ కురువింద మనులకు ఉంది. కనుక ఈ మనులను కిరీటంపై ధరించినటువంటి అమ్మని కనుక మనం ధ్యానిస్తే తన సాటి వారిలో తాను గొప్పవాడవుతాడు. ఈ అమ్మవారిని కనుక ఇటువంటి వాటిని ధరించినటువంటి అమ్మవారిని కనుక మనం సేవించినట్లయితే, ఆ లలితా పరాభట్టారికను సేవించినట్లయితే, ఆ కురువిందమనులను ధరించినటువంటి అమ్మవారిని సేవించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా సాటివారిలో తానే గొప్పవాడవుతాడు. వాళ్ళందరిలో కల్లా గొప్పవాడవుతాడు. సాధకుడు అని చెప్పేసి గొప్పవాడవుతాడు, సాధకుడు అవుతాడని చెప్పేసి మార్కండేయుడు చెప్పాడు. తమ నానాముత్తమ శ్లోకో అని మన పెద్దలు దీవిస్తూ ఉంటారు. తమ నాముత్తమ శ్లోకోస్తు అనగా తన సాటివారిలో గొప్పవాడు కావాలని చెప్పేసి ఇది ఉపనిషత్ వాక్యం. దీన్ని పఠించడం వల్ల ఫలితాలు ఏంటంటే, ఉద్యోగాలు చేసేవారికి తమ సాటివారిలో గుర్తింపు లేదనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని నిత్యం 9 సార్లు జపిస్తే అద్భుతమైనటువంటి కీర్తి గుర్తింపు లభిస్తాయి. చాలామందికి ఎంతో పనిచేస్తుంటారు, ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి పెద్ద పై వాళ్ళ యొక్క సానుభూతి ఉండదు. వాళ్ళ దృష్టిలో పడరు. కష్టపడతారు కానీ ఫలితం దక్కదు. అటువంటి వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎంత పని చేసినా, నేను చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను గుడ్డులాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తున్నా కూడా నా యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని. అటువంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని, ఈ 14వ మంత్రాన్ని 9 సార్లు రోజుకి కనుక జపించినట్లయితే వాళ్ళకి పెద్దవాళ్ళు, పైవాళ్ళు, అందరూ సాటి వాళ్ళు అందరూ కూడా అతని యొక్క కష్టాన్ని, అతని యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. అలాగే పదోన్నతి పొందాలి. పదోన్నతి రాదు. ఎంత కష్టపడినా కూడా పదోన్నతి రాదు. ప్రమోషన్. ఈ ప్రమోషన్ రానటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 6 నెలల్లో రోజు 27 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది. అలాగే అమ్మవారి యొక్క చిత్రపటానికి ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి.
అప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ రానటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. 27 సార్లు చొప్పున 6 నెలల్లో అమ్మవారికి ఈ 14వ నామాన్ని జపించి లేదా శ్రవణం చేసి ఆవు పాలు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించినట్లయితే తప్పక విజయాన్ని సాధిస్తారు, ప్రమోషన్ పొందుతారు. అన్నింటికన్నా కూడా ఇంకా మోక్షం కావాలి అనుకుంటారు కొంతమంది. అన్ని కోరికలను చేయించినటువంటి వాళ్ళు మోక్షం కావాలంటారు. ఇది గొప్ప పదవి. మోక్షం అనేది సామాన్యంగా రాదు. ఇలాంటి వాళ్ళు అలాగే మోక్షం కానీ ముక్తి కావాలనుకుంటారు. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు కనుక జపించినట్లయితే ఈ మోక్షం కరతలామలకం అవుతుంది. అందుకని అలాగే కుజదోషం ఉంటుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు తొందరగా అవ్వవు. ఈ అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కుజదోషం ఉంది అంట. ఆ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి మంగళవారం 108 సార్లు ఈ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 14వ నామాన్ని రోజు 108 సార్లు అమ్మవారికి జపం చేసి లేదా శ్రవణం చేసి ఆ అమ్మవారి పటం చుట్టూ ప్రదక్షిణం చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజ చేసినట్లయితే వాళ్ళ యొక్క కుజదోషం సంపూర్ణంగా నివారణ అవుతుంది. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు 108 సార్లు మంగళవారం జపం చేసి లేదా శ్రవణం చేసి అమ్మవారి గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేయాలి, నివేదన చేయాలి ఏదో ఒకటి. ఆ నివేదన చేసినట్లయితే వాళ్ళకి సత్వరంగా వివాహం అవుతుంది, కుజదోషం పోయి సంపూర్ణంగా పోయి. అలాగే కొంతమందికి వేళకి అన్నం దొరకదు. వేళకి అన్నం ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నం అయిపోయిందంట, వాళ్ళ అదృష్టం ఉంది. అలాంటి వాళ్ళు 27 సార్లు కనుక రోజుకి జపించినట్లయితే ఆహార యోగం ఉంటుంది, కేకేసి అన్నం పెడతారు. 27 సార్లు కనుక రోజు పఠించినట్లయితే వాళ్ళకి కేకేసి భోజనం పెడతారు. అందుకని మీరు ఈ విధంగా 14వ నామాన్ని అమ్మవారి ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 14వ నామాన్ని జపించి ఈ ఫలితాలను పొందుతారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్.